అందరికీ నమస్కారం అండి. శారద గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను సాయిబాబా మీద పాట పాడుతున్నానండి. ఇది నేనే ట్యూన్ చేసుకున్నాను. స్క్రిప్ట్ కూడా నాదేనిది. సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితం చిదానందభరితం ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితం చిదానందభరితం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం ఏ వేళనైనా ఎంత వరికైనా ఏ వేళనైనా ఎంత వరికైనా సాయి వచన సారం కైవల్య తీరం సాయి వచన సారం కైవల్య తీరం సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం మా సాయి బాబా మనసు వెండి కొండ మా యోగి బాబా మాట మల్లె దండ మా సాయి బాబా మనసు వెండి కొండ మా యోగి బాబా మాట మల్లె దండ సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి చేతి చలువ వేయి కోట్ల విలువ సాయి చేతి చలువ వేయి కోట్ల విలువ లీలలన్నీ చెప్పతరమా మనకు లీలలన్నీ చెప్పతరమా మనకు సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి సాయి. ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చాలా దేవాలయాల్లో పాడుతూ ఉంటాను. ఇన్ జనరల్గా ఈ రోజుల్లో ఏంటంటే ఒక గుడిలో అన్ని దేవుళ్ళని పెడుతున్నారు. సో నేను పాడేటప్పుడు ఎలా ఎంచుకుంటానంటే అన్ని దేవుళ్ళ మీద తలో సాంగ్ కూడా నేను ఎంచుకుని పాడడం జరుగుతుంది. అయితే సాయిబాబా దగ్గరికి వచ్చేటప్పటికల్లా నాకేమో రెండే సాంగులు వచ్చు. రెండే సాంగులు పాడేటప్పటికల్లా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో సాంగ్ పాడండి అని అడుగుతారు. అప్పుడు నాకు ఎలాగా అనేసి అని ఆలోచిస్తే ఈ స్క్రిప్ట్ ఆటోమేటిక్గా అలాగ బాబాయే చెప్పారు. ట్యూన్ కూడా అలాగే వచ్చింది. సో అప్పటి నుంచి నేను దీన్ని అలాగే పెట్టుకుని దీన్ని కూడా ఒక నా కచేరీల్లో భాగంగా నేను పెట్టుకోవడం జరిగింది. సో మీ అందరికీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా చక్కగా అభ్యాసం చేసి నేర్చుకోండి. మీరు టీచర్లు అయితే మీరు అందరికీ నేర్పించండి. ధన్యవాదం. నా వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు ఇంతవరకు నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నమస్తే.